వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపుకు సంబంధించి అన్ని పార్టీలు సమాయత్తమైన పరిస్థితి. దీంతో హాట్ టాపిక్గా హాట్ కేక్ లాంటి సీటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఆది నుంచి కాపు సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున కూడా అనుకూలమైనటువంటి సీటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. టీడీపీకి పెద్ద ఎత్తున కూడా కలిసి వచ్చేటటువంటి సీటు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, ఏదైతే రాజధానికి అతి సమీపంలో ఉన్నటువంటి సిటీ హెడ్ క్వార్టర్ కావచ్చు, ఈ సీటు పైన చంద్రబాబు కూడా టీడీపీకి సంబంధించి ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లోకేష్ అయితే యూత్కి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ ఈ సీటుకు సంబంధించి ఎంత ప్రాధాన్యత ఉందంటే, మంత్రి స్థాయిలో ఉన్నటువంటి విడుదల రజనీని నేరుగా వైసీపీ ఇక్కడ దించినటువంటి పరిస్థితి. దీంతో మంత్రి కేడర్లో ఉన్నటువంటి బలమైనటువంటి వాయిస్ ఉన్నటువంటి మహిళను ఎదుర్కోవాలంటే మరో మంచి వాయిస్ ఉన్నటువంటి, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి, వాయిస్ ఉన్నటువంటి, గట్స్ ఉన్నటువంటి లేడీ క్యాండిడేట్ని ఇక్కడ నిలపాలనేటటువంటి ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ నుంచా జనసేన నుంచా దీనికి సంబంధించి చూస్తే, ఎవరైతే సీనియర్ అడ్వకేట్గా ఉండి ఎవరైతే ప్రజాపక్షాన ఉంటూ సమస్యలను పెద్ద ఎత్తున ప్రభుత్వంకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్య ప్రజలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సామాజిక ఉద్యమకారిణిగా పడినటువంటి సీనియర్ అడ్వకేట్, జనసేన అధికార ప్రతినిధి రజనీ గారికి సంబంధించి పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైసీపీలో విడుదల రజనీ ఉండగా టీడీపీకి సంబంధించి చూస్తే జనసేనకి ఆ సీట్ ఇస్తే కనుక డెఫినెట్గా కన్నా రజనీ ఎవరైతే జనసేన అధికార ప్రతినిధికి ఇచ్చే అవకాశం ఉంటుందనేటటువంటిది ప్రజల్లో చర్చ జరుగుతుంది. కన్నా రజనీ అయితే ఆమె వాయిస్ కావచ్చు, ఏదైతే ఆమె యొక్క గట్స్ కావచ్చు, అసెంబ్లీలో ఏదైతే ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి కావచ్చు, ప్రతిపక్షాలను ఎదుర్కొనే పరిస్థితి కావచ్చు, ఒకవేళ అధికారంలోకి టీడీపీ జనసేన వస్తే డెఫినెట్గా అలాంటి వాయిస్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రజలలో చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో మనతో ఉన్నారు కన్నా రజనీ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, అలాగే జనసేన స్టేట్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ప్రస్తుతం సామాజిక ఉద్యమకారిణిగా ఎక్కడ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన వినిపించేటటువంటి వాయిస్ ఆమెది. ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, సీట్ల పంపకాలకు సంబంధించి ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది, వైసీపీలో జరుగుతుంది, అలాగే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పొత్తు అంశాల్లో కూడా జరుగుతుంది. మీ పేరు ప్రజల్లో చర్చకు వచ్చింది. ఎక్కడన్నా వినిపించినప్పుడు మీడియాకు సంబంధించి మేము కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితుల్లో, ప్రజాభిప్రాయాల్లో మీకేంటి ఇప్పటివరకు ఏదైనా సంకేతాలు వచ్చాయా? అసలు మీ అభిప్రాయం ఏంటి? గుంటూరు పశ్చిమానికి సంబంధించి మీరు అభ్యర్థిగా ఉన్నారనేటటువంటిది ప్రస్తుతం చర్చ. ముఖ్యంగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కాకముందు ఒక హైకోర్టు లాయర్, ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి దిశ ఎన్కౌంటర్ కేసులో ఒక కీలకమైన అడ్వకేటు, అమరావతి ఉద్యమంలో రాజధాని రైతుల పక్షాన నిర్విరామంగా పోరాడినటువంటి ఒక ఉద్యమకారిణి, దళిత మహిళ ఏదైతే కొండోపిలో ట్రాక్టర్తో తొక్కబడిందో అటువంటి కేసులు, దళిత ఉద్యమాలలో అన్నిట్లో అంటే అక్కడక్కడ మాకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించి కీలకంగా గవర్నమెంట్ హాస్పిటల్లో, జీజెచ్ లాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్యాక్రాంతంగా కొంతమంది విభాగాలని ఉన్నపళంగా సస్పెండ్ చేయడం, కొంతమందికి 10 నెలలు పైచులకు జీతాలు ఇవ్వకపోవడం, వీటన్నిటినీ కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఉద్యమంగా మీడియా ద్వారా ఫోకస్ చేసి ఒక పెద్ద ర్యాలీలు చేసినటువంటి అడ్వకేటు. నాకుండే పేరు జనాల్లో ఎప్పుడూ ఉంటుందండి. అది మీరంటూ గుంటూరులో అంటున్నారు, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లాయర్ రజనీ అంటే రోడ్డును పోతా కూడా గుర్తించే అవకాశం భగవంతుడు మాకు ఇచ్చినటువంటి దయ అనుకుంటాం. ఎందుకంటే డబ్బిస్తే ఇంకేమైనా పదవులు వస్తాయేమో కానీ మంచి పేరు రాదండి. డబ్బున్న ప్రతి ఓడు చెక్కు మీద సంతకం పెడతాడు, కానీ నిజంగా ఒక అభ్యుదయ భావాలు ఉన్నాడు, ఆదర్శప్రాయుడు మాత్రమే ఆటోగ్రాఫ్ ఇవ్వగలుగుతాడు అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిని పదవులకి ఆశించి ఎప్పుడు పనిచేయనండి. ఎందుకంటే జనసేనలో కూడా నేను పార్టీలో రావడానికి కూడా నాగబాబు అన్న మాట్లాడి కళ్యాణ్ బాబు గారు ఎదురుగా కూర్చొని 40 నిమిషాలు నాతో విశ్లేషించి వెంటనే పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ ఇవ్వడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నాకు అన్న ఇచ్చారు. దాన్ని కాపాడుకోవడం చాలా కష్టతరం అవుతుందండి. ఎందుకంటే నా సొంత అభిప్రాయాన్ని నేను అన్ని చోట్ల చెప్పలేను. పార్టీ అనే ఒక స్టాండ్ ఉంది, నా ఓన్ మాట చెప్పాలా, పార్టీ ఎజెండా చెప్పాలా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. రాజకీయం అంటే మీరు చెప్తే అది ఇంకా ఒక పెద్ద రొచ్చు, అందరూ రొచ్చు అనుకొని వెళ్ళిపోతే మరి దాన్ని క్లీన్ చేసి కడిగేది ఎవరు అంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు. ఒకానొక టైంలో కత్తి మీద సాన్లాగా ఉంటుందండి పదవి. ఈ పదవి లేనప్పుడు మీరు ఎన్నో వీడియోస్ మీడియాలో చూసుంటారు, నేను అందరూ మీకు సుపరిచితురాలని. పదవి వచ్చాక జనసేన స్టాండ్, పదవి లేనప్పుడు మీ హైకోర్టు లాయర్ రజనీ మీ అందరి మనసుల్లో ఉన్నటువంటి వ్యక్తినే. ఈ పదవి వచ్చాక
వెళ్ళే గుర్రానికి కళ్ళేలేస్తారు చూడండి, ఆ మాదిరిగా ఉంటుంది పదవి. సో అది ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, వెంగళాయపాలెంలో ఒక కాపు కమ్యూనిటీ నుంచి ఒక ఆడబిడ్డని అతి కిరాతకంగా రేప్ చేసి ఆ అమ్మాయిని ఒక వ్యక్తిని నమ్మి ప్రేమించానని పాపం అతనితో వెళ్ళింది. అతను ఒక 6 వ్యక్తులను తీసుకొని వచ్చి రేప్ చేసేసి ఒక 10-15 రోజులు ఇంకో చోట పెట్టి మన పేరేచర్లో పెట్టి ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చేసి ఆ అమ్మాయిని వదిలేశాడు. వదిలేసిన ఆ పిల్ల ప్రాణాలతో బయటకు వచ్చి వాళ్ళే వదిలేశారు, ప్రాణాలతో బయటకు వచ్చి జీజీహెచ్లో ఒక 15-20 రోజులు హెవీ బ్లీడింగ్తో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రెగ్నెంట్ ఆవిడ ఒక గౌరవ డిఎస్పి గారిని కాళ్ళు పట్టుకొని తల్లి చెల్లి ఆ బాధితురాలు అందరూ నాకు న్యాయం చేయండి మేడం, అతను నేను ప్రేమించి వెళ్ళాను, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, చుట్టుపక్కల అందరు రేప్ చేశారు, వాళ్ళకి శిక్ష పడాలి అంటూ కాళ్ళు పట్టుకున్న డిఎస్పిని ఈవిడ కడుపుతోంది, గౌరవ డిఎస్పి గారు కూడా కడుపుతూ ఉన్నారు పాపం. కాళ్లతో నెట్టేసిన పర్వం అండి, డిఎస్పి స్థాయిలో ఉన్న వ్యక్తి కాళ్లతో నెట్టేసిన పర్వం. నువ్వు బతికుండగా వాడిని అరెస్ట్ చేయించలేవు, నువ్వేవి చేయలేవు. కడుపుతో ఉన్నావా, ఇవుడు తండ్రి 1, 3, 6, ఈ 6 ఎవడని చెప్తావు, పొట్టని డిఎన్ఏ టెస్ట్ చేశాక చెప్తాం, ఇది నీ చెల్లి ఎక్కువ చేస్తుంది, ఇది కూడా అదే బాపతే, ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడు, మీరు బ్రోకల్ కుటుంబాన్ని బయటికి నిరూపిస్తాను అన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ కులమైనా నేను పనిచేస్తాను, దళిత కులమైనా కమ్మ కులమైనా, కులాలతో పని లేదండి. రంగ గారి ఆదర్శాలు నింపుకున్న వ్యక్తిగా ఏ ఒక్కరికైనా పనిచేస్తాను. అటువంటిది ఆ బిడ్డకి పడ్డ కష్టం నాకు తెలియదండి. నేను నా కోర్టు హడావుల్లో బిజీగా ఉన్నాను. ఆ బిడ్డ ఏం చేసిందంటే, నువ్వు బతికుండగా అరెస్ట్ చేయించలేవంటే నేను అరెస్ట్ చేయిస్తానని ఒక లెటర్ రాసి వాళ్ళ ఇంట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయి. దాని తర్వాత జీజీహెచ్లో ఆ డెడ్ బాడీని పెట్టారు, టీడీపీ శ్రేణులు వచ్చారు, జనసేన శ్రేణులు వచ్చారు, ధర్నాలు చేశారు, తర్వాత డెడ్ బాడీ తీసుకెళ్ళిపోయారు. 10 నెలలు అయిందండి. ఏ పార్టీ కూడా ఆ బిడ్డని అరెస్ట్ చేయించడంలో పాత్ర తీసుకోలేదండి, ఏ పార్టీ కూడా. తర్వాత ఇప్పుడు 10 నెలల తర్వాత మేడం గారు కరెక్ట్గా కేసు తీసుకుంటారు, మీకు ఏ ఇబ్బంది లేదు, అవతలోడు ఎంత పెద్ద తోపు తురుమైనా ఎత్తి పక్కనేస్తుంది అని 10 నెలల తర్వాత మన ఇంటికి వచ్చారు. వచ్చింది మొదలు కాళ్ళు పట్టుకొని భయంకరంగా ఏడుస్తున్నారు. ఏంటమ్మా అంటే ఒక అరగంట ఏడ్చి ఇది వాళ్ళ బాధ అని చెప్పారండి. తర్వాత వాడు ఎంతలా పోటుగాడైనా ఎత్తి అవతలేపిస్తే ఒక ఆడబిడ్డ చావుకు కారణమయ్యాడని ఆ బిడ్డ రాసిన లెటర్ చూశానండి. దాని తర్వాత ఆ అమ్మాయి బతికుండగా పోలీసు వాళ్ళతో వాళ్ళ అమ్మగారు వాళ్ళు మిస్సింగ్ కేసు కంప్లైంట్ పెట్టారు, 15 రోజులు కనపడలేదని. దొరికిన తర్వాత జేజీహెచ్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వక ముందు ఆ బిడ్డ జడ్జి గారి ముందు కూర్చున్నప్పుడు జడ్జి గారికి ఒక మ్యాటర్ చెప్పిందండి. నేను ఒక వ్యక్తిని నమ్మి వెళ్ళాను, ప్రేమించానంటే ఆ వ్యక్తి ఇలా ఇంతమందిని తీసుకొచ్చి నన్ను ఇలా చేశాడు అలా చేశాడు మొత్తం చెప్తే ఒక్క మిస్సింగ్ కంప్లైంట్కి 15 సెక్షన్స్ కలిపి పెట్టిందండి జడ్జి గారు. అంతలా కిరాతకులు వాళ్ళు. ఆ సెక్షన్లో ఏ ఒక్క సెక్షన్లో కూడా అవతలోడు తప్పించుకుపోలేడు. అటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి బతికుండగా జడ్జి గారికి ఇచ్చిన స్టేట్మెంట్ ఫైనల్. ఎందుకంటే ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చిన చనిపోయింది, అదే డైయింగ్ డిక్లరేషన్ కింద వ్యవస్థీకరిస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఆ కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు అవతల వైపు నుంచి వైసీపీ వాడు ఉన్నాడంటండి, ఊడికి ఎక్కువ. అక్కడ తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, సజ్జనార్ గారిని పక్కన పెట్టిందని, ఇక్కడ నాకు గవర్నమెంట్ అంటే నాకు తెలుసు కదా, తృణప్రాయంగా పక్కన పడేస్తా. ఫోన్ చేశారు ఒకళ్ళు పైల్వాన్లు, ఫోన్ చేసి మేము ఎవరో తెలుసా, నువ్వు ఆ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, వాళ్ళు 6 బిడ్డల జీవితాలు పోతుంది, ఏదో జరిగిపోయిందిలే అంటే. ఏదో జరిగిందా? బిడ్డ ప్రాణాలతో ఉండి పోరాడి పోలీస్ స్టేషన్లో న్యాయం దొరక్క, నీ బులుగు దిశ పోలీస్ స్టేషన్లో న్యాయం దొరక్క, నీ పనికిమాల దిశ యాప్లో న్యాయం దొరక్క, చచ్చిపోయినా వాళ్ళని అరెస్ట్ చేయించాలన్నా కూడా చచ్చా కూడా న్యాయం దొరక్కపోతే ఇంకా కూడా మీరు మనుషులేనా అని చెప్పి నేను, అమ్మా మీరు నేనెవరో అని అడుగుతున్నారు, నేనెవరో తెలుసా అని అడుగుతున్నారు. ఫస్ట్ నేనెవరో తెలుసుకోండి. మీరు ఫోన్ చేస్తే నేను పని చేస్తానో లేదో చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకోండి. నీ చేతనైంది చేసుకో, 6 లోపలేసి అన్న. దాని తర్వాత ఆ ముద్దాయిల 6 జనసేన కండవ కప్పుకున్నారండి. అంటే వాళ్ళకి చెప్పారు, అరే వైసీపీ అంటే ఆవిడ మాట వినదురా, జనసేన వీరాభిమాని, మీరు జనసేన కండవాళ్ళు కప్పుకోండి, మిమ్మల్ని ఏమి చేయలేదు, పార్టీ ఎజెండా ఉంటుంది కదా, మీరు పార్టీ గొడుగులో ఉండండి అన్నారు. తర్వాత వాళ్ళు జనసేన కండవాళ్ళు కప్పుకున్నారు. చిరంజీవి గారు పుట్టినరోజులు చేశారు, ర్యాలీలు చేశారు, రాస్తారోకాలు చేశారు, ఎన్ని చేసినా అసలు వచ్చిందండి. అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు జనసేన వాళ్ళు తెలుసా, ఉడికి ఎక్కువ, జనసేన వాడితే ఉడికి ఎక్కువ, ఆడపిల్ల జీవితం నాశనం చేసేస్తాడా? లేదండి మీరు పార్టీ స్టాండ్లో ఉండాలా, మీరు అలాగ విరుద్ధంగా పోతే మీ పదవి పోతుందండి. పదవి కోసం ఆశించి నేను ఏదైనా పని చేశానా? నేను ఆశించిన పని చూసి పదవి ఇచ్చారా?
ఈ పదవి తృణప్రాయంతో వదిలేసి ఆడబిడ్డకి న్యాయం చేస్తాను గుర్తుపెట్టుకో. నేనేమి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఆశించి పార్టీ ఎజెండా కింద పనిచేసి పార్టీ చెప్పిన దానికల్లా తందాలు ఆడను. నా అభిదే భావాలు నచ్చి అన్న నీలాగే నాలాగే ఇద్దరం ఒకే ఆదర్శాలతో ఉన్నామమ్మా, పార్టీకి సొసైటీకి పనిచేయాలని చెప్పి తీసుకున్నారు. ఒకవేళ పార్టీనే ఈ పని చేయొద్దు అన్నదనుకో, పార్టీకి నాకు జాంతనై కేల్కతం దుకాణం బంద్ అనుకుని ఫిక్స్ అయిపోయా. తర్వాత రోజు ఇక 6గురిని అరెస్ట్ చేసే మూమెంట్ వచ్చింది. ఇక పార్టీ ఎజెండా ఉంది, పార్టీ విరుద్ధంగా పోకూడదు, మన మీద మనమే కేసులు వేసుకుంటే జనాల్లో చులకన అయిపోతాం, వాళ్ళని వదిలేయమ్మా అంటారేమో, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనుకున్నా. నాగబాబు అన్నగారికి చెప్పా, అన్న ఇలా జరుగుతుంది, నేను రాజీనామా ఇచ్చేస్తాను, వాళ్ళని అరెస్ట్ చేయాలి, నా బాధ్యత అది. ముందు నేను న్యాయవాదిని, తర్వాతే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, దయచేసి నాకు ఒక్క అవకాశం కల్పించండి అన్న. నేను ఏమాత్రం బాధపడను, నా పదవి కంటే ముఖ్యం నా బాధ్యత ముఖ్యం. ఆడబిడ్డన్న ఎంత దారుణంగా పోలీసు వాళ్ళు బతికుండగా ఏమీ చేయలేకపోతే, చచ్చి చేయాలనుకుంది చచ్చినా కూడా చేయకపోతే ఇంకేంటన్న వ్యవస్థ అంటే నువ్వు ఎందుకు రాజీనామా ఇస్తానన్నావమ్మా అన్నాడు. అంటే పార్టీ స్టాండ్ ప్రకారం ఒప్పుకోరేమో అని. నీ అన్న కళ్యాణ్ బాబు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సొంత పార్టీ అభ్యర్థినైనా జుట్టు పట్టుకొని ఈడ్చి బయటికి వేసేస్తాడు. సొంత పార్టీ అభ్యర్థినైనా వాడు ఏ కేడర్లో ఉన్నప్పటికైనా ఒక ఆడబిడ్డ చావుకి ఒకడు కారణం అయ్యాడంటే వాడు జనసైనికుడే కాదు, చిత్తశుద్ధితో పనిచేయాలి. నువ్వు నచ్చింది చెయ్యి, నీ 6గురిని అరెస్ట్ చేసి నాకు ఫోటో పెట్టు, దట్ ఈస్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అనిపించుకో అన్నాడు. తెల్లారే మొత్తం 6గురిని ఎక్కడెక్కడ తొప్పల్లో వాళ్ళని కానిస్టేబుల్ని పట్టుకుని ఎరకొచ్చి మొత్తాన్ని 6గురిని పోలీస్ స్టేషన్కి సరెండర్ చేయించారు. తర్వాత కోర్టుకు వెళ్ళారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాడు ఎవడో చెప్పాడు, నేను వైసీపీ అంటే భయపడద్దు, ఆ అమ్మాయి జనసేన అంటే లొంగిపోయిద్దని. ఒకడు బెదిరింపులకి లొంగను, ఒకడు ప్రేమకి వంగనరా. ఇలా వంగిపోయి అంటే ఎప్పుడో నేను అదేంటది నా ఆధార్ కార్డు కూడా తెలంగాణకి మారిపోయి ఈ పార్టీకి డూప్లెక్స్ త్రిపులెక్స్లో ఉండి ఒక పదవిలో ఉండేదాన్ని. ఏది గల్లీ పార్టీ కాదు, నేషనల్ పార్టీ పదవిలో ఒక కాంగ్రెస్ బీజేపీలో కూర్చోబెట్టేవాళ్ళు, పిలిచి పీఠం ఇచ్చేవాళ్ళు. నాకు వద్దు సార్, నా వృత్తిని నమ్ముకున్నాను సార్, నాకు ఇవేం వద్దు సార్, న్యాయం చేయండి సార్ అన్నకి కూడా అదే చెప్పా. కానీ ఆ పని ఏదో ఆ వృత్తి ఏదో పార్టీలో ఉండి చేస్తే నీలాగా కొంతమంది ఆదర్శంగా ముందుకు వస్తారమ్మా. జనసేనలో ఇంత మంచి అమ్మాయి ఉందా, మనం కూడా అలాగే ఉండాలనుకుంటారు. నువ్వు నీ బాధ్యత నువ్వు చెయ్యి, నీ పార్టీ పని కండవా కప్పుకొని చెయ్యి, నీ బాధ్యతకి ఎప్పుడు నేను ఆటంకపరచను అని కళ్యాణ్ బాబు గారు ఎప్పుడో మాట ఇచ్చారు. కానీ ఒక భయం అనమాట, పార్టీ ఎజెండా ఉండగా పార్టీ సభ్యులను అరెస్ట్ చేయడం ఏంటి, తప్పు చేసిన వాడు ఎవడైనా వదలనన్నా అనే పర్వంతో నాగబాబు అన్న ఒకటే మాట చెప్పారు, నీ అన్న కళ్యాణ్ బాబు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు. సుగాలి ప్రీతి విషయంలో ఎంత పోరాడాడు, యువరాజ్యం ఉన్నప్పుడు ఎంతమంది ఆడబిడ్డల కోసం పాటుపడ్డాడో నీ అన్న గురించి నీకు తెలియదమ్మా, గుర్తుపెట్టుకో అన్నాడు. సో అటువంటి నేను పదవుల కోసం ఎప్పుడు ఆశించనండి. పదవి అంటే నేను ఇంకా జనాలకి దగ్గర అవ్వలేనేమో అని ఒక భయం ఉంటుంది, కొంచెం గ్యాప్ వచ్చేసింది మా మధ్య. ఒక పదవి ఏదైనా ఇచ్చారనుకోండి, చుట్టూ ప్రోటోకాల్ జనాలు బాధ అని నా ఇంటికి వచ్చే వాళ్ళు రాలేకపోతారేమోనని కడు దూరంగానే ఉంటుంటాను నేను ఏదో డిబేట్లో మాట్లాడడం, ఎక్కడన్నా అక్కడక్కడ సభలు ఉన్నప్పుడు వెళ్ళడమే తప్ప అన్ని చోట్లకి నేను వెళ్ళనండి. ఎందుకంటే నా విలువైన సమయాన్ని జనాలు బాధ అని వచ్చిన వాళ్ళని కోర్టు కేసులతోనూ వీటితోనూ కేటాయిస్తా, డిబేట్ సమయాలని తప్ప. ఎందుకంటే నా గొంతు అనర్గళంగా మాట్లాడగలిగిద్ది కాబట్టి. ప్రజా పోరాటంలో ప్రశ్నించే పార్టీలో నేను సైతం అంటూ అన్న ఆదర్శాల కోసం వచ్చానండి. ఈరోజు నిజంగా ఆ రోజు రాజీనామా చేసుంటే నిజంగా నాకు నమ్మకం పోయిండేదండి. నీ అన్న కళ్యాణ్ బాబు అంటూ నాగబాబు అన్న నాకు ఇచ్చినటువంటి ధైర్యానికి నిజంగా కృతజ్ఞతలండి. అట్లాంటి నేను ఈరోజు రాజకీయంలో అడుగు పెట్టడము అంటే ఖచ్చితంగా గుంటూరు వెస్ట్కు చూసుకుంటే ఇది ఒక జనసేనకు సంబంధించి పార్టీకి అంటే జనసేనకి ఇవ్వాల్సినటువంటి సీటు. ఇంకొకటి ఏంటంటే కాపు గడ్డ అనడానికే గుంటూరు అడ్డా అండి. మా ఏటుకూరు మా లాల్పురం అంటే డివిజన్లుగా విభజించిన గుంటూరు అంటే కాపుల అడ్డ. వంగవీటి రంగా గారు అక్కడ గొడవ పడిన పర్వమే కానీ ఎక్కువ కాపు కమ్యూనిటీని పెంచి పోషించింది గుంటూరు. పైల్వాన్లైనటువంటి కాపులు గుంటూరులోనే ఉన్నారు. అసలు ఒకప్పుడు కొరిటిపాడులో మర్డర్ కేసు మీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో కానీ కాపు పాత్ర ఈ గుంటూరు నుంచి హెవీగా బయటకు వెళ్ళేది. కానీ ఈసారి చూడండి, మీరు గమనిస్తే రాష్ట్ర ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా గుంటూరు మీదే కాన్సన్ట్రేట్ చేసింది. రాజధాని రైతులకి ఆయువు పట్టు గుంటూరు 2, అదే రకంగా కాపుల గడ్డ గుంటూరు. సో గుంటూరు 1లోనూ 2లోనూ ఒక జనసేన సీటు కంపల్సరీ ఇవ్వాలి. అది ఎవరికో కాదు, కాపుకి ఇవ్వాల్సిందే.
ఖచ్చితంగా కాపుకి గుంటూరులో ఒక సీట్ ఇవ్వాల్సిందే అని మొన్నటి రోజు ఒక కాపు మీటింగ్ పెట్టాం. ఇది విజ్ఞాన మందిర్ బాలకుటీర్ సంబంధించిన మార్కెట్ దగ్గర విజ్ఞాన మందిర్లో. సో అక్కడ జరిగినటువంటి డిస్కషన్ మీ అందరికీ తెలుసు. అరే కాపోడు ఒకటి చెప్తే వింటే వాడు కాపోడు ఎందుకు అవుతాడు? ఒక మీటింగ్ ఏంటి సార్ గొడవలు జరిగి మా మీటింగ్ ఎప్పుడు ఇంతే ఉండదు సార్, మా వాళ్ళు ఒకటి చెప్పింది అండు ఎవడు ఎజెండా వాడికి అది ఉంటుంది. సో గొడవ జరిగితేనే అది కాపు మీటింగు. వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ. ఇలా చేయండి అంటే అటెందుకు చేయాలా, వాడు ఏం చేశాడని తెలిసి ప్రతి ఒక్క వ్యక్తిలో తప్పుని ప్రశ్నించేవాడే కాపోడు. బైండ్ అయ్యే స్వభావం ఉండదంట. బైండ్ ఎవరు అసలు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు తగ్గి దేనికో దానికో తల వంచరు. అరే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకున్న పదవి పోతే పోనీరా పదవి, ఆ మొండని వాడు తెచ్చుకుని ఎత్తున పెట్టుకుని కూర్చోబెట్టుకుంటాడే తీసేయి. అట్లాంటి పదజాలంతో వాడగల సమర్థులు ఈరోజు మగవాళ్లే కాదండి, కాపుల్లో పుట్టిన ఆడపిల్ల నేనే ఈ పని చేస్తే పదవి పోతే తీసే పదవి, పని ముఖ్యం, నిజాయితీ ముఖ్యం, బాధ్యత ముఖ్యం అంటూ ముందుకెళ్ళే వాళ్ళం మేము. పదవుల కోసం తల ఉంచితే వాడు కాపోడు ఎందుకు అవుతాడు? కాపోడు ఎప్పుడో రాజ్యాధికారం నెత్తినెత్తుకునేవాడు, కొన్ని తగ్గి కొన్ని చాటలు ఎగిస్తే ఎప్పుడు తగ్గేదే లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఉండేది కాపులు. అందుకే వీళ్ళు ఎదిగినా ఎదగపోయినా శాసించేది ఎప్పుడూ కాపులే. అది రెండు పార్టీలకు తెలుసు. ఈరోజు ప్రశ్నించేది వాళ్ళే, గొడవల్లోకి దిగేది వాళ్ళే. నువ్వు ఇంట్లో నీకు ఒక 50 కోట్లు ఉండొచ్చు, బయటకు ఎదిరిపోయి 1 కోటి రూపాయలు కారులో ఉండొచ్చు. ఎవడన్నా రాళ్ళు వేసుకుని కొడుతుంటే మళ్ళీ అదే కారులో వెనక్కి వెళ్ళిపోతాం. కారు దిగో, సైకిల్ దిగో, బండి దిగో, ప్రశ్నించి పోట్లాడేవాడే కాపోడు. అంటే భయం ఉండదు, కేసులు అంటే లెక్క ఉండదు, దేనికైనా తెగిస్తాడు. సో ఇది మేము చాలా వీరోచితంగా చెప్పుకుంటామండి. సో తద్వారా ఈరోజు మీరు అంటుంది విడుదల రజనీ వర్సెస్ కన్నా రజనీ అని ఎలా ఉంటుంది? విడుదల రజనీ పక్కన మినిస్ట్రీ ఉంది, విడుదల రజనీ పక్కన డబ్బు బలం ఉంది, విడుదల రజనీ పక్కన బీసీ సామాజిక వర్గం ఉంది, ఇక రెడ్డి సామాజిక వర్గం ఉంది. మరి కన్నా రజనీ దగ్గర ఏముంది? నిజాయితీ ఉంది, భయం లేనితనం ఉంది, ప్రభుత్వాన్ని సైతం సూటిగా ప్రశ్నించే తత్వం ఉంది, కాపు సామాజిక వర్గం ఉంది, జనసేన వర్గం ఉంది. ఈరోజు రాజధాని కోసం పోరాడాను కాబట్టి రాజధాని రైతులు కానీ అన్ని కులాలు ఉన్నారండి. అంటే ఒక దళితుల కోసం పోరాడాను, ఒక కమ్మోళ్ళ కోసం పోరాడాను, ఒక రెడ్ల కోసం పోరాడాను. సో అన్ని కులాలని కలుపుకెళ్ళే తత్వంతో ఈరోజు ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి నేను రాజకీయానికి సరిపోతానా అంటే ఆవిడ దగ్గర ఉంది, నా దగ్గర లేనిది కేవలం డబ్బే. ఆవిడ దగ్గర లేని మైనస్లు చాలా ఉన్నాయి, నాకు ఒక్కటే మైనస్ డబ్బు. రాజకీయ బ్యాక్గ్రౌండ్ అంటారా, ఎప్పుడు ఒకడు తయారు చేపిస్తే తయారయ్యేదానికంటే స్వతంత్రంగా దానికి తాను తయారైన దాంట్లోనే స్వచ్ఛత ఉంటుంది. మీరు గమనిస్తే ముత్యం ఆ వంతున నీటిలో పడి ఆల్చిప్పలో ముత్యం వస్తుందంటే అది స్వతంత్రంగా వచ్చింది. మనం తయారు చేస్తాం చూడండి ఆర్టిఫిషియల్లో, దానికి వేరియేషన్ ఉంటుంది చూడండి, అది న్యాచురల్గా ఉంటుంది, మట్టిలోనే దొరుకుతుంది మాణిక్యం అన్నట్టుగా. నన్ను ఎవరు రాజకీయంగా తయారు చేయాల, నువ్వు ఇలా మాట్లాడమ్మా, ఇలా మాట్లాడితే బాగుంటుందమ్మా, ఇలా చెయ్యమ్మా అంటూ. నాకు కుటుంబంలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నా భర్త ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, చాలా మిడిల్ క్లాస్. మేము ఉండే హౌస్ కూడా రెంటెడ్ హౌస్. నేను ఆర్టీసీ బస్సులో కోర్టుకు వెళ్తాను, ఎప్పుడు బైకే వాడతాను, చాలా మిడిల్ క్లాస్. సో ఎక్కడో మరుదులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప కుటుంబం జరిగిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి రాజకీయాల్లోకి రావడం అంటే చాలా ఆశ్చర్యం. సో 83 ప్రభుత్వం అయితేనండి నేను ఒప్పుకుంటా. నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో ఎవరికి డబ్బు లేదో, ఎవరికి చదువు ఉందో, ఎవరు తటస్థంగా నిలబడతారో, ఎవరు నిజాయితీ పరుల్లో, స్కూల్లో ఒక కాలేజీకి వెళ్ళి ఈ కాలేజీలో ఎంతమంది లెక్చరర్లు ఉన్నారు, దీనికి సంబంధించిన యూనివర్సిటీ అంటే ఇంతమంది 2000 మంది. దీంట్లో లీడర్గా ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటారంటే కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఉంటారండి. గణగణంగా మాట్లాడతారు, భలే తప్పుని ప్రశ్నిస్తారు సార్, ఆయన నాకు కావాలి. వెరీ గుడ్, తీసుకొని పక్కన పెట్టారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, కోడలి సుప్రసాద్ గారు లాంటి వాళ్ళు. వైద్యం చేసి బయటికి పంపించడం కాదు, జనాల్ని కలుపుకి వెళ్ళిపోతారు. చూడండి, ఏంటా మీ అమ్మాయి బాలేదా, బలవాడ డబ్బులు ఎదిగిపోలేదు ముందరా, తర్వాత చూసుకోవచ్చు. కలుపుకి వెళ్ళే తత్వాన్ని డాక్టర్లు చూసుకొని ఒకళ్ళని తెచ్చుకున్నాడు, ఒకళ్ళ లాయర్ల ప్రొఫెషన్ నుంచి ఒకళ్ళని తెచ్చుకున్నాడు. వీళ్ళందరికీ డబ్బు లేదు, కానీ చెప్పినట్టు విని తటస్థ రాజకీయం చేస్తూ నిజాయితీగా పనిచేయగల సమర్థత ఉంది. డబ్బున్న ప్రతి ఓడు ప్రశ్నిస్తాడండి. మద్దాల గిరి గారిని చూసుకోండి, టీడీపీ వర్గంలో ఒక కమ్యూనిటీ ఉంది చూడండి, వాళ్ళ వైశ్యాస్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో గెలుపు సాధించారు. కానీ రాజకీయానికి మించి ఆయన దగ్గర ఏముందండి, వ్యాపారం ఉంది. ఒకళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుపోతే వ్యాపారంలో దెబ్బ కొడతారే ఉన్న భయంతో ఇటు నుంచి అటు గల్లా పెట్టి మార్చేశారు.
ఎంత దారుణం. ఇన్ని సంవత్సరాలు గెలిచినటువంటి కేసినేని గారు చివరిలో వచ్చి చంద్రబాబు గారిని దురుతున్నారు. ఇన్ని రోజుల నుంచి టీవీ5 ఏబిఎన్ పెంచి పోషిస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు పదవి కోసం ఆశించి పక్కకి వెళ్ళిపోయారు. ఈరోజు మా రాజధాని రైతులు అంటారు, మొదటి నుంచి చివరి వరకు చాలామంది ఉంటారేమో అనుకున్నామమ్మా, అందరూ మధ్యలో వెళ్ళిపోయారు. ఈ రాజకీయ నాయకులందరూ ఇటు నుంచి అటు మారిపోతున్నారు. ఒక న్యాయవాదిగా చివరి వరకు మాతో కలిసి వచ్చింది నువ్వే తల్లి అంటూ ఈరోజు రాజధాని రైతులు ఆశీర్వచనాలు. దళితుల్లో ఒక కొండేపులో ఒక అమ్మాయిని ట్రాక్టర్తో తొక్కించి ఆ కేసు అక్కడితో అయిపోయింది అనుకున్నాం. ఒక 2 రోజుల క్రితం అతను ఫోన్ చేసి కేసులో ఉండే 6గురిలో 3 పేర్లు తొలగించారు మేడం, ఇంకోటి అంటే నేను చెప్పా, అక్కడ మీ వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి వాళ్ళతో మాట్లాడారా, అక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే కొండేపి అతను ఉన్నారు కదా, అతనితో మాట్లాడారా అంటే వాళ్ళందరితో మాట్లాడాం మేడం. ఎవరు మాట్లాడినా మీరైతేనే న్యాయం చేయగలుగుతారు, మీరైతేనే మా పక్షాన ఉంటారు. చాలా రోజులు మేము మా పిల్ల ఏమో అనుకున్నామండి, నక్క అంటే అండి, అయ్యో మీ పిల్ల మా పిల్ల ఏంటి సార్, మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టండి, మీ పిల్లని కాకుండా పోతానా, ఖచ్చితంగా మీ కేసు నేను చేసి పెడతా. ఆ 3 పేర్లు ఎందుకు తీశారో పోలీస్ స్టేషన్ ఎదురు కూర్చొని ధర్నా చేసి మరి పేర్లు ఎంటర్ చేపిస్తా, మీరేం భయపడకండి, మీకు పెద్ద కూతురు ఉందని భావించండి అన్న. అంటే ఒక దళితులలో మనకి అసలు దళితులు ఇవన్నీ కాదండి, మనకి నమ్మి మనకు వచ్చిన వాళ్ళకి సహాయం చేయాలి, అది రాష్ట్ర ప్రజలైనా కేసులైనా. సో ఖచ్చితంగా డబ్బు అయితే లేదు కానీ పోరాడే పటిమ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి నన్ను డబ్బుతో కొనలేడన్న విషయం ఇప్పటి వరకు జరిగిన పర్వం మీ అందరికీ తెలుసు. ఎప్పుడోసప్పుడు నా గొంతు ఆగిపోయేది ఎంతో కొంతకి. ప్రతి మనిషి ఒక సున్నతో పడిపోవాలి కదా, మరేమో నాకు పడబుద్ధి కాల. చరిత్రలో మిగిలిపోవాలి అంటే పోతే పోవాలి, అంతేకాని డబ్బుతో పడిపోకూడదు అనేటటువంటి ఒక ఆదర్శం. సో వీటన్నిటికీ మించి చంద్రబాబు గారు ఎప్పుడు చదువుకున్న వాళ్ళకి, విద్యార్హత కలిగిన వాళ్ళకి అవకాశాలు ఇస్తారని గతం నుంచి కూడా మనం ఎన్నో చోట్ల చూసాం. అదే రకంగా మనం అనుకున్నట్టుగా జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు నీ ఆదర్శాలు నచ్చి పార్టీలోకి తీసుకుంటున్నానమ్మా, నీ అభ్యుదయ భావాలు రాష్ట్ర ప్రజల్లో అందరూ ఆడపిల్లలకు ఉండాలి, ముఖ్యంగా నీలాంటి వాళ్ళు ఎంతోమంది తయారవ్వాలి అని నన్ను తీసుకొచ్చారు. రేపటి రోజు అదే ఆశా సంకల్పంతో నువ్వు ఈ పదవిలో ఉండాలమ్మా, ఇక్కడ పోటీ చేయాలమ్మా అని ఆదేశిస్తే, శాసిస్తే ఇక్కడే కాదు ఎక్కడ పోటీ చేయమన్నా ఏ మాత్రం తొనుకు బెనుకు లేకుండా పని చేయగల సమర్థత నాలో ఉందండి. నాకు లేని బ్యాక్గ్రౌండ్ తప్ప అన్నిటిల్లో ఆరితేరి ఇన్ని సంవత్సరాల నుంచి జనాలతో మమేకమై ఖచ్చితంగా నా బాధ్యత నేను నిర్వర్తించగలుగుతాను. రాష్ట్ర ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుతాను. రాజకీయంగానే కాదు, న్యాయవాద వృత్తితో కూడా. అంటే మీరు గమనిస్తే ఎమ్మెల్యే రోజా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ జబర్దస్త్ కిట్లు ఎలా చేసుకుంటుందో అదే రకంగా కొంతమంది సినిమాలు ఎలా చేసుకుంటారో వీటన్నిటికీ ధీటుగా ఒకవేళ నా డిజిగ్నేషన్ వచ్చిన, ఒకవేళ ఎమ్మెల్యే క్యాడర్లో వచ్చిన, వారంలో 2 రోజులు నా యూనిఫామ్ వేసుకొని నా కోర్టుకి వెళ్ళి కనపడి రావాలన్నటువంటి నా కోరిక. వీటన్నిటికంటే మించి ప్రజా సమస్యలకి ఇంకొంచెం దగ్గర అవ్వాలి. ఒక ప్రజాక్షేత్రం, ప్రజా వేదికలా కట్టుకొని ప్రతిరోజు రెగ్యులర్గా కొన్ని కేసుల్ని కొంతమంది అడ్వకేట్లకి అలాట్ చేసి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలన్న నా తపనండి. సో ఖచ్చితంగా ఒక న్యాయవాదితో ఎంతవరకు చేశానో అంతకంటే మించిన పొజిషన్ కాబట్టి అంతకంటే ఎక్కువ ప్రజాక్షేత్రంలో పనిచేయగలుగుతాను, సేవను అందించగలుగుతాను. విడుదల రజనీకి ధీటుగా నిలబడి గెలవగలుగుతాననే సత్తా దమ్ము నాలో ఉందండి. ఎందుకంటే ఆమెను దించిన పర్వం కేవలం కాపు ఓట్లు చీల్చడం కోసమేనండి. ఒక బీసీ ఓట్లు, రెడ్డి ఓట్లు ఉంటే ఆమె గెలవలేదు. మరి ఏ ధైర్యంతో గుంటూరు టూలో అడుగుపెట్టిందంటే కాపు ఓట్లు చీల్చడం కోసం. మేడం, అంటే ప్రస్తుతం మనం ఆలోచిస్తే బలమైనటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి, అలాగే 2 కులాలకు సంబంధించినటువంటి వివాహం సంబంధించినటువంటి బంధం రజనీ గారికి సంబంధించి, విడుదల రజనీ గారికి ఉన్న పరిస్థితి, మినిస్టర్గా ఉన్నటువంటి పరిస్థితి, ఆమెను ఢీకొని కన్నా రజనీ గెలిచేటటువంటి పరిస్థితులకు సంబంధించి అవకాశాలు ఏమి మేరకున్నాయంటారు? ముఖ్యంగా గుంటూరు టూ, అక్కడ మీరు అన్నారు కాపింట్లో కోడలని, ఇక్కడ కాపింటి ఆడబిడ్డని, రంగా గారి ఆదర్శవాదిని, వాళ్ళ గుంటూరు అమ్మాయిని, కళ్ళ ముందు ఎప్పుడూ కనపడుతూ ఉండే పిల్లని. ఎంతోమంది నా పదవి వచ్చినప్పుడు నన్ను ఇంటికి వచ్చి పరామర్శించి ప్రతి ఒక్కరికి నేను నోటెడ్ అయ్యా, భలే పిల్లవమ్మా, మన కులంలో ఆణిముచ్చానివి తల్లి, చరిత్రలో మిగిలిపోతావమ్మా అన్నటువంటి బ్లెస్సింగ్స్ తీసుకున్న ఆడబిడ్డని. ఖచ్చితంగా ఈరోజు కేవలం విడుదల రజనీకి ధీటుగా కన్నా రజనీ ఎక్కడ నిలబడుతుంది అంటే ధర్మయుద్ధంలో న్యాయబద్ధంగా పోరాడే రజనీ వెనకాల కులబలం ఉంది. నేనుండగా ఒక్క కాపు ఓటు కూడా విడుదల రజనీకి పడనివ్వను. ఎక్కడో చిలకలూరుపేటలో చిలకలూరుపేట రజనమ్మ కంచు కోట దాటి అక్కడ ఎవరికి ఏం చేసిందనేది ఎంక్వైరీ చేసుకుంటే శూన్యం. ఇక్కడ ఏదో సజ్జల బాబాయ్ గారు చెప్పారని వచ్చింది, రేపు ఆలీని కూడా దించుతున్నారంట. ప్రబుద్ధులందరినీ గుంటూరులో దించి గుంటూరు సీటు ఓడించాలన్నటువంటి దృఢమైన సంకల్పంతో ఉన్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవి కోసం కూడా ఆశించట్లేదండి. గుంటూరు టూ
అతను అండర్ కంట్రోల్లో ఉండాలని శాసిస్తున్నాడు. అది ఎప్పటికీ తీరని కోరికగా మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒక్క కాపు ఓటు కూడా పక్కకు పోకుండా కేవలం పడితే ఆవిడ వర్గంలో ఉండే బీసీ ఓటు, ఇంకా పడితే వాళ్ళ రెడ్ల ఓట్లు ఏమైనా పడతాయి తప్ప అది కూడా ఎక్కడ పక్కకు పోదండి. ఆవిడలో కూడా మద్దాలగిరికి ఆపోజిట్ వర్గం ఉంది, అప్పిరెడ్డి గారి వర్గం ఆపోజిట్ వర్గం ఉంది. అక్కడ కూడా ఎంతవరకు న్యాయం జరిగిద్దో. ఆవిడ గెలిచింది అంటే విడుదల గోపి అండి. ఆ సామాజిక వర్గాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఇక్కడ ఎవరున్నారు ఆవిడకి? ఎందుకు ఇచ్చారు సీటు? మక్కాపు ఓటు చీల్చుదామన్నా, మక్కాపు ఓటు తిక్కలు అనుకున్నావా? మన అమ్మాయి పక్కన ఉంటే ఆవిడకి వేసేది ఏంద్రా ఓటు? మినిస్టర్ అయితే ఎవరికి ఎక్కువ? మన పిల్ల నిజాయితీ మనకు తెలీదా అన్నట్టుగా ప్రతి ఒక్కరు సమర్థించే పరిస్థితి ఉందండి. సో ఆవిడ ధనబలం ఉండొచ్చు, అధికార బలం ఉండొచ్చు, కానీ దాని ముందు మా బలం అనేది ఆవిడ తట్టుకోలేదు. సో ఖచ్చితంగా ఆవిడ ఎదుర్కోగల ధైర్యం కానీ సమర్థత కానీ నాలో ఉందని మనస్ఫూర్తిగా భావిస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి హాట్ టాపిక్గా ఉన్న పరిస్థితి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా విడుదల రజని మంత్రి హోదాలో ఉన్నటువంటి అభ్యర్థి ఉన్నారు. మరోవైపు ఆమెకు ఆపోజిట్ ఎవరు కావాలి, అటు జనసేన వైపా ఇటు టీడీపీ వైపు అనేటటువంటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఏదైతే గుర్తించదగినటువంటి వ్యక్తి, ప్రయారిటీ ఇవ్వదగినటువంటి అభ్యర్థి విడుదల రజనీకి వర్సెస్ కన్నా రజనీ అనేటటువంటి టాక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. మరి జనసేన ఈ యొక్క ఏదైతే ఈ కన్నా రజనీ గారి యొక్క వాయిస్ని కరెక్ట్గా గుంటూరు పశ్చిమానికి సంబంధించి ప్రజాక్షేత్రంలోకి నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా జనసేన టీడీపీకి సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి అభ్యర్థి కన్నా రజనీయ విజయం సాధించే పరిస్థితి ఉంటుందనేటటువంటి ఒక టాపిక్ ఏదైతే సామాజిక వర్గ పరంగా కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు వస్తున్నటువంటి నేపథ్యంలో కన్నా రజనీ గారు అయితే మాత్రం ప్రస్తుతం తాను ఎవరికి భయపడే పరిస్థితి లేదు, ఏ అన్యాయానికి తలొగ్గే పరిస్థితి లేదు, ఏ పార్టీలు కూడా తనను ఏదైతే అన్యాయం వైపు శాసించే పరిస్థితి వచ్చే పదవులు పార్టీలని వదులుకుంటాను కానీ తాను మాత్రం ఎల్లప్పుడూ ప్రజాపక్షమే అంటున్నటువంటి పరిస్థితి. మరి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనేటటువంటి ఒక అభిప్రాయము ఏదైతే ప్రజల్లో కన్నా రజనీ గారి పైన ఉందో, ఆమెను అసెంబ్లీకి పంపేందుకు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి మద్దతు ఉందో అది నెరవేరాలంటే డెఫినెట్గా ఆమెకు టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి ఉమ్మడి ప్రణాళికలో అభ్యర్థిగా కేటాయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.